హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే ట్యాక్స్ అసిస్టెంట్, క్లర్క్ లెవెల్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 10th క్లాస్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఇలా ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఇంతవరకు నోటిఫికేషన్ కూడా ఎవరికి తెలియదు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అవుతుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, మీరు కాలేజీకి వెళ్తూ కూడా ప్రిపేర్ అయ్యే విధంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకున్నా, కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫుల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. టీచింగ్కి సంబంధించి టెట్, డిఎస్సి కూడా ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 499కే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ క్లాసెస్కి సంబంధించి మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో ఉన్నాయి. ఒకసారి కంటెంట్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ముందుగా ఇక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ 31st January ఇచ్చారు. ఆ డేట్ లోపు అయితే ఒక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి చూపిస్తాను ఎలా అప్లై చేయాలో. కాబట్టి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ వీడియో చూసిన వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి మీకు ఏ గేమ్ అంటే ఇష్టం స్పోర్ట్స్లో, డెఫినెట్గా మీకు నచ్చినటువంటి స్పోర్ట్స్ గేమ్ అనేది కింద కామెంట్లో అయితే తెలపండి. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎంత సాలరీస్ ఉంటాయంటే, ఇక్కడ మనకి టోటల్గా 97 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి 38 ఉన్నాయి. ఈ జాబ్స్కి మీకు లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 నుంచి 56,000 వరకు ఉంటుంది. దీంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్లో డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, ఇలా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే దాదాపుగా 35,000 వరకు సాలరీ పొందొచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. 47 వేకెన్సీస్. లెవెల్ 4 ప్రకారం 25,500 నుంచి 81,000 వరకు బేసిక్ పే ఉంటుంది. దీంతో పాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే దాదాపుగా మీకు 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు కూడా సేమ్ సాలరీ, కాకుండా ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే పర్టికులర్గా మనకు ఈ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేయాలని ఏం లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఒక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే, మనకి ఇక్కడ ఎంటీఎస్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి చూడండి, January 7th, 2026 కల్లా మీకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకైతే ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించి క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, దానికి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అంటే డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్. కంపల్సరీగా ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లై చేసుకోవడానికి మీకు ఎలాంటి అనుభవం అనేది అవసరం లేదనమాట. అయితే ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పేశాను కదా. మనకి నేషనాలిటీ వచ్చేసి మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 కానీ, ట్యాక్స్ అసిస్టెంట్ కానీ, ఈ 2 రకాల పోస్టులకు వచ్చేసి January 1st, 2026 కల్లా మీకు మినిమం 18 నుంచి 27 years ఆఫ్ ఏజ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ ఉద్యోగాలకైతే మినిమం 18 నుంచి 25 years లోపు ఏజ్ ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఎటువంటి ఏజ్ రిలాక్షన్స్ అనేవి అప్లికేబుల్ అయితే కావు. అంటే మనకి మిగతా నోటిఫికేషన్స్లో లాగా ఈ నోటిఫికేషన్లో మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదన్నమాట.
అయితే ఒక రిక్రూట్మెంట్‌కి మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి నోటిఫికేషన్‌లోనే హౌ టు అప్లై అని చెప్పేసి క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. సో, ఈ యొక్క వేకెన్సీస్‌కి మనము అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్‌లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా మీరు పోస్ట్‌లో పంపించాల్సినటువంటి పని లేదు. ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాలి. సో, మీకు ఇదే వీడియోలో ఇక ప్రాసెస్‌ని కూడా చూపిస్తాను. ఆన్‌లైన్ అప్లై చేసేటప్పుడు మీ క్వాలిఫికేషన్‌కి సంబంధించి డాక్యుమెంట్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలా అన్నీ కూడా రెడీగా అయితే ఉంచుకోండి. అన్ని డాక్యుమెంట్స్‌ని మనము ఆన్‌లైన్‌లో అప్లై చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా అంటే మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా, ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ₹200 ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్‌లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎవరికి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అంటే ఎవరికి ఇక్కడ ఫీకి సంబంధించి అయితే ఎలాంటి ఎగ్జామ్షన్స్ అయితే లేవన్నమాట. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్‌లోనే సో వాళ్ళే క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా మనకి 97 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఆ 97 వేకెన్సీస్ అనేవి ఏ విభాగాల్లో ఉన్నాయని చెప్పేసి చూసినట్లయితే సో మనకి ఇక్కడ వివిధ రకాల స్పోర్ట్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అథ్లెటిక్స్కి సంబంధించి 26 ఉన్నాయి, స్విమ్మింగ్ విభాగంలో 6, బ్యాడ్మింటన్ 4, టేబుల్ టెన్నిస్ 4, చెస్ 4, లాన్ టెన్నిస్ 4, క్రికెట్ 10, బాస్కెట్బాల్ 4, వాలీబాల్ 5, కబడ్డీ 7, ఫుట్బాల్ 11, బిలియార్డ్స్ 2 వేకెన్సీస్ అండ్ స్క్వాష్కి సంబంధించి 2, యోగాసన్ 2, పారా స్పోర్ట్స్ ఇంక్లూడింగ్ డెఫ్ స్పోర్ట్స్కి సంబంధించి కూడా యాడ్ చేసుకుంటే 4, బాక్సింగ్కి సంబంధించి 2. సో ఈ విధంగా మనకి వివిధ రకాల స్పోర్ట్స్కి సంబంధించినటువంటి గేమ్స్లలో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తాం అనమాట. మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా మీకు కంపల్సరీగా స్పోర్ట్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉండాలి. ఎందుకంటే మనకి సెలక్షన్లో ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు అనమాట. మీ స్పోర్ట్స్ ఎలిజిబిలిటీని బట్టి అభ్యర్థులను డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తాం అనమాట. జస్ట్ ఒక అప్లికేషన్ పెడితే సరిపోతుంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఉండదన్నమాట. జస్ట్ అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ అప్లై చేసే వాళ్ళు మీరు ఏ ఎలిజిబిలిటీ ఉందో దాన్ని బట్టి మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఫామ్ 1 అంటే ఎవరు ఫిల్ చేయాలంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి సంబంధించి సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు. ఫామ్ 5 ఏమో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అవ్వచ్చు, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కానీ సో ఇలాంటి వాటికి సంబంధించి. ఫామ్ 4 ఏమో నేషనల్ లేదా స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్కి సంబంధించి. సో ఈ విధంగా మీకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీని బట్టి ఆ ఫామ్ అనేది మనము ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అక్కడ మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీ యొక్క స్పోర్ట్స్ పర్సన్ అనేది ఏ విధంగా గుర్తించాలంటే ఆ యొక్క ఫామ్ని బట్టి మీకు గుర్తిస్తారనమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. జస్ట్ ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఏమి ఉండదు అనమాట. జస్ట్ అప్లై చేస్తే షార్ట్ లిస్ట్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్గా మీకు ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అయితే చేస్తున్నారు. ఇది మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అని కూడా చదవండి. చదివిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసి సరిపోతుంది. సో ఈ విధంగా మీరు అప్లై అయితే చేయాలి. మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. మీకు ఫస్ట్ పోస్టింగ్ ముంబై రీజియన్లో వచ్చినప్పటికీ ఫర్దర్గా మనము ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అడగండి. డెఫినెట్గా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.